సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞత భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమగురుభ్యో నమః. అధ్యాయం 49. పూర్ణ త్యాగం లేకపోతే పూర్ణ అనుగ్రహం పొందలేవు. త్యాగం వల్లనే అమృతం ప్రసాదించబడును అన్నది కైవల్యోపనిషత్. త్యాగంతో ఆనందించుచున్నది ఈశావాస్యోపనిషత్తు. ఇక్కడ అమృతం అంటే బ్రహ్మానంద పరమసుఖమని అర్థం, పరమశాంతి అని అర్థం. సాధకులు పూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి 2 కారణాలు: త్యాగం లేకపోవడం, త్యాగం చేయాలనుకున్నా ఏమి త్యాగం చేయాలో తెలియకపోవడం. నీవు ఏ మేరకు త్యాగం చేస్తావో ఆ మేరకే నీకు సాయి అనుగ్రహం కలుగుతుంది. గురువుకు ధనాన్ని, భూములను, వస్తువులను సమర్పించేవాడిని అధమత్యాగి అని అంటారు. గురు సేవలో తన కుటుంబాన్ని, సమస్త సంపదను సమర్పించేవాడిని మధ్యమ త్యాగి అని అంటారు. తన మనసును లేదా అహంకారాన్ని గురువుకు సమర్పించేవాడిని ఉత్తమ త్యాగి అంటారు. మనసు ఉండటయే దుఃఖం, మనోత్యాగమే పరమసుఖమని అన్నపూర్ణోపనిషత్తు తెలిపింది. నిజమైన త్యాగం, సంపూర్ణ త్యాగం, మనసును గురువుకు సమర్పించడమే ఈ త్యాగం. ఈ త్యాగం లేకపోవడం వల్లనే సామాన్య సాధకులే కాదు, పండిత విద్వాంసులు కూడా గురు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావడం లేదు. ఈ త్యాగం చేయకుండా చాలామంది మాపై సాయికి దయలేదు అని అంటుంటారు. దోషం ఎప్పుడు గురువులో ఉండదు, అది శిష్యుల్లోనే ఉంటుంది. ఇది అర్థం చేసుకున్న వాడే సాధకుడు బాగుపడతాడు. సంపూర్ణ త్యాగం జరిగిన వాడే సాధకుడు జ్ఞాని అవుతాడు, సాక్షాత్తు దేవుడవుతాడు, ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతాడు. అతడి శరీరం కనిపించకపోయినా వారి జీవితం, బోధలు శాశ్వతంగా ఈ ప్రపంచంలో సదా ఉంటాయి. అందుకే శాండిల్యోపనిషత్తు బాహ్య విషయములను చింతన చేయకూడదు, అలాగే ఆంతర్యంలోని విషయములను, చింతలను పరిత్యజించి ఆత్మతో ఐక్యమగమని తెలిపినది. అందుకే సాయి ఇంద్రియ విషయాలను, ఆ విషయాలలో సుఖముందన్న భ్రమను త్యాగం చేయాలి, అప్పుడే బ్రహ్మం ప్రాప్తిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని తరించిన ఎందరో మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. బుద్ధుడు చనిపోయి 2500 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈనాడు ఎంతోమంది బుద్ధుడిని దేవుడిలా ఆరాధిస్తున్నారు. ఎంతోమంది ఆయన బోధలు శ్రవణం చేస్తున్నారు. ఎందరో ఆయనను ఆదర్శం చేసుకొని శాంతిని పొందుతున్నారు. ఒక సాధారణ మానవుడిగా పుట్టిన బుద్ధుడు దేవుడయ్యాడు. ఒక రాజుగా ఉన్న బుద్ధుడు రవిలాగా ఇప్పటికీ అందరి హృదయాలలో మెదులుతున్నాడు. దీనికి కారణం ఏమిటి? బుద్ధుడు సర్వాన్ని త్యాగం చేయడం వల్లని. 27 సంవత్సరాల వయసులో భార్యను, 8 సంవత్సరాల కుమారుడిని, రాజపదవిని, రాజభోగాలను, బంధువులను, కోరికలను, ఆశలను సర్వం త్యాగం చేయడం వల్లని. ఈ విధంగా అందరూ చేయగలరా? చేయలేరు. నీవు చేస్తే నీవు కూడా మరో బుద్ధుడవు అవుతావు. కాల ప్రవాహంలో ఎందరో గొప్ప రాజులు పుట్టారు, పోయారు. వారందరినీ మనం పూజలు చేస్తున్నామా? కనీసం గుర్తుకైనా తెచ్చుకుంటున్నామా? లేదు. కారణం, ఆ రాజులు తమ స్వార్థం కోసం, తమ భోగాల కోసం, తమ కీర్తి ప్రతిష్టల కోసం, తమ అహంకారం కోసమే వాళ్ళ శరీరము, మనసు, శక్తులను త్యాగం చేశారే గాని భగవంతుడి కోసం త్యాగం చేయలేదు. ఆ పని బుద్ధుడు చేశాడు. అందుకే శాశ్వతంగా మన హృదయాలలో నిలిచిపోయాడు. ఆత్మను దర్శించుటకు గాను ఈ సమస్త దృశ్య ప్రపంచమును త్యజించవలెను. సమస్తం త్యజించిన ఏది మిగిలియుండునో అది ఏ చైతన్యమని అన్నపూర్ణోపనిషత్తు తెలిపింది. పురందరదాసు ఒక సామాన్య రత్నాల వ్యాపారి, పరమ పిసినారి. కానీ పాండురంగని మహిమను స్వయంగా అనుభవించిన తన సర్వధనాన్ని పేదలకు పంచి కట్టుబట్టలతో, పిల్లలతో పండరీపురంనకు వస్తాడు. ఇంతటి త్యాగం చేశాడు కాబట్టే ఈనాడు పురందరదాసు పాడిన పాటలు, రచించిన పాటలు మనం పాడుకుంటున్నాం. అతడిని మహాత్ముడిగా ఆరాధిస్తున్నాం. కారణం, అతను సంపూర్ణ త్యాగం చేయడం వల్లనే. ఈ విధంగా రామదాసు, తులసీదాసు, భర్తృహరి, వేమన, స్వామి రామతీర్థ, శివానంద స్వామి ఎందరో ఈ త్యాగం చేయడం వల్లనే మహాత్ములయ్యారు, ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఋషికేశ్ శివానంద స్వామి ఒక డాక్టరు. త్యాగంతో ఆయన ఒక పరమాత్ముడు, జ్ఞాని, యోగి అయ్యాడు. స్వామి రామతీర్థ ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్. త్యాగంతో ఆయన ఒక యోగి అయ్యాడు. ఇన్ని సంవత్సరాలు నిన్ను సేవించాను, నాకు దైవ సాక్షాత్కారం కలగలేదు. ఈ సేవ అంత వ్యర్థమేనా అని జోగు ప్రశ్నించినప్పుడు సాయి, నీవు చంకలో జోలె కట్టుకొని భిక్షమెత్తినప్పుడు, ఉపాధిగతమైన విజ్ఞానాలన్నింటినీ దాటి భగవంతుని ధ్యానంలో సదా లీనమైనప్పుడు, సర్వ ఆశాపాశాలను, రాగాదులను త్రెంపి వేసుకున్నప్పుడు
నీవు సర్వ విషయాశక్తులను త్యాగం చేసినప్పుడు, దైత్వ భావాన్ని విసర్జించినప్పుడు, జిహ్వ ఉపస్థలపైన నియంత్రణ కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే నీవు ఆత్మసాక్షాత్కారం పొందుతావని తెలిపారు. బ్రహ్మ విద్య లేదా ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, ప్రాపంచిక వ్యవహారంలోనూ నీవు ఏ సుఖాన్ని పొందినా అది త్యాగం మీదనే ఆధారపడి ఉంది. ఎలాగో వివరిస్తాను. నీవు ఒక సినిమా చూసి ఆనందమును పొందావంటే ఊరికే పొందలేదు. 3 గంటల కాలం 40 రూపాయల ధనము త్యాగం చేశావు. నేను 3 గంటలు కూర్చోలేను, 40 రూపాయలు ఇవ్వలేను నీవు అంటే సినిమా వలన కలిగే ఆనందం నీవు పొందగలవా? పొందలేవు. ఆనందం కలుగుతుందన్న ఆశతో, శ్రద్ధతో సినిమా చూస్తున్నావు. ఈ విధమైన త్యాగం, శ్రద్ధ ఉన్నప్పుడే నీవు సాయి పూర్ణ అనుగ్రహాన్ని పొందుతావు. అంతేగాని నా కుటుంబ పనులు పూర్తిగా అయిన తర్వాత, నా బాధ్యతలన్నీ తీరిన తర్వాత, నాకు సమయం ఉన్నప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు గురుసేవ చేస్తాను, గురు ధ్యానం చేస్తానంటే లాభం లేదు. ఈ రోజులలో ఇలాంటి సాధకులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి సాధకుడా, నీవు నీ మనసును గురువుకు సమర్పించడమే త్యాగమని తెలుసుకో. నీ గురువు ఏమి ఆదేశిస్తాడో వాటిని చేయడమే త్యాగమని తెలుసుకో. నీ గురువు ఏమి వద్దన్నాడో వాటిని చేయకుండా ఉండడమే త్యాగమని తెలుసుకో. ఈ 2 విషయాలలో సాధకులు ఫిల్టర్ అవుతున్నారు. సమస్తమైన చింతలను పరిత్యజించి ఆత్మస్వరూపం దర్శించమని శాండిల్యోపనిషత్తు తెలిపినది. దీనిని అర్థం చేసుకోకపోవడం వలన మహాత్ములను, గురువులను అపార్థం చేసుకుంటున్నారు, దూరం అవుతున్నారు. ఒక అనుభవాన్ని చెప్తాను, వినండి. షిరిడి సాయి తత్వజ్ఞాన యజ్ఞం 2 యజ్ఞ ప్రసాదంలో ఒక కొటేషన్ ఇచ్చాను. అదేమంటే, అనుగ్రహం అనేది బిచ్చగాళ్ళు అడిగితే ఇచ్చేది కాదు, గురువుకు తను మన ధనములను త్యాగంతో సమర్పిస్తే అడగకనే వర్షించేది అని. దీనిని ఒక భక్తురాలు చదివి నన్ను ఇలా ప్రశ్నించింది. ఆ సంభాషణ వినండి. భక్తురాలు: స్వామి, ఈ కొటేషన్లో ధన ప్రసక్తి ఎందుకు వచ్చింది? గురువుకు ధనంతో అవసరం ఏమిటి? స్వామి: అమ్మ, ఈ యజ్ఞప్రసాద గ్రంథం నీకు ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చిందా, కొన్నావా? భక్తురాలు: ఉచితంగా వచ్చింది. స్వామి: ఉచితంగా ఇచ్చింది ఎవరు? భక్తురాలు: మీరే. స్వామి: ఉచితంగా ఇచ్చింది నేను కాదు, ఒక భక్తుడు. అతడు 1500 త్యాగం చేస్తే నీకు అది ఉచితంగా లభించింది. ఉచితంగా ఇవ్వడానికి నేను ధనవంతుడని కాదు, జ్ఞానవంతుడని. నా దగ్గర జ్ఞానం ఉందే గాని ధనం లేదు. అలాంటప్పుడు ఈ జ్ఞానం నీకు అందించాలంటే ఇంకొకరు నాకు ధనం త్యాగం చేయవలసిందే కదా. అలాంటప్పుడు నేను ధనం స్వీకరించడం తప్పా, ఒప్పా? భక్తురాలు: తప్పు కాదు స్వామి. ధనం స్వీకరించిన వారంతా దొంగస్వాములు కాదు. భక్తుల ధనాన్ని భక్తులకు పంచని వాడే దొంగస్వామి. గురువు ఇచ్చిన జ్ఞానాన్ని భక్తులకు పంచని వాడే మూర్ఖస్వామి అని తెలుసుకో. ఈ పుస్తకం ఒక భక్తుడి భిక్ష అని తెలుసుకో. భక్తురాలు: అవును స్వామి. స్వామి: ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఏ గురువును వెయ్యవద్దు. మహాత్ములను అపార్థం చేసుకోవద్దు. సాధకులారా, అవగతమైందా? సాధక, నీవు త్యాగం చేయమని గురువు చెప్పరాదు. అలా చెబితే ఆ గురువును కమర్షియల్ గురువు అని అంటారు. ఈ విధంగా భావించే శిష్యులకు, భక్తులకు త్యాగబుద్ధి, త్యాగఫలం ఏ విధంగా కలుగుతాయి? కలగవు. మనసును గురువుకు సమర్పించడమే నిజమైన త్యాగమని చెప్పాను. ఈ విధంగా అందరూ చేయలేరు. ఈ విధంగా చేయడానికి సాధకుడు ఎంతో సంఘర్షణ పడతాడు, ఎంతో ఆవేదన పడతాడు. నాకు శక్తి చాలదన్న నిర్ణయానికి వస్తాడు. కారణం, సంస్కారాలు, వాసనలు మనసులో బలంగా ఉన్నప్పుడు, ఆ మనసు గురువు వైపు, దేవుడి వైపు పయనిస్తున్నప్పుడు ఈ సంస్కారాలు అడ్డు తగులుతాయి. నీవు ఎలా దేవుడిని ధ్యానం చేస్తావో చూస్తానంటాయి. మా మాట వినమంటాయి. మా కోరికలు తీర్చమంటాయి. గురువు ధైర్యంతో వాటిని ఎదిరించమంటారు. కోరికలను అనుభవించవద్దని అంటాడు. 2 భార్యల మధ్య ఒక పురుషుడు ఏ విధంగా నలిగిపోతాడో ఆ విధంగా సంస్కారాలకు, గురువుకు మధ్య ఈ మనసు నరకయాతన అనుభవిస్తుంది, అంతులేని ఆవేదన పడుతుంది. అందుకే సాధకుడు పూర్తిగా దేవుడి లేదా గురువు మాట వినలేకపోతున్నాడు, గురు ఆజ్ఞాపాలన చేయలేకపోతున్నాడు. సాధకుడి పరిస్థితిని ఈగతో పోల్చవచ్చు. ఈగను చూడండి, అది మిఠాయి పైన వాలి తీయదనాన్ని అనుభవిస్తుంది. మరుక్షణమే అది అశుద్ధంపై వాలుతుంది. మన మనసు పరిస్థితి ఇలాగే ఉంది. ఎంతో భక్తితో, శ్రద్ధతో పూజ చేస్తాం, పారాయణ చేస్తాం, ధ్యానం చేస్తాం, ఎంతో ప్రశాంతంగా ఉంటాం. కొన్ని క్షణాలకే ఏదో ఒక వికారానికి లోనవుతాం, ప్రశాంతతను కోల్పోతాం. దీనికి కారణం మనసు విషయానందాన్ని కోరడమే. అందుకే బహురుచోపనిషత్ పంచరూపములైన విషయ త్యాగం వలనను, అనంతమైన ప్రపంచమును విస్మరించటం వలనను ఉత్కృష్టమైన అధ్యేయమైన పరంజ్యోతియే మిగులునని తెలిపినది. సంస్కారాలు ఎలా సాధకుడిని త్యాగం చేయకుండా ఎలా అడ్డుకుంటాయో ఒక ఉదాహరణతో వివరిస్తాను, వినండి. ఒక గృహస్థుడు తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను
బంధువులను మిత్రులను ఎంతో ప్రేమతో చూస్తుంటాడు. ఎన్నో సహాయాలు అందిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అతడికి సంపూర్ణ వైరాగ్యం కలిగి సన్యాసం తీసుకుంటానని పలానా రోజున సన్యాస ముహూర్తం అని చెప్పాడనుకో. అప్పుడు వీళ్ళంతా అతనిపై తిరగబడతారు. వద్దని అడ్డు తగులుతారు. అధర్మం అని నిందిస్తారు. అన్యాయమని వారిస్తారు. అవసరమైతే కోర్టుకెక్కుతారు. చచ్చే చివరి రోజులలో మమ్మలను ఒంటరివారిని చేస్తావా, పుత్రశోకం కలిగిస్తావా అంటారు తల్లిదండ్రులు. నిన్నే నమ్మి నీ వెంట వచ్చినందుకు నన్ను దిక్కులేని దానిని చేస్తావా, నా కోరికలను మంటగలుపుతావా, నాకు పతిశోకం కలిగిస్తావా, విరహాగ్నిలో పడవేస్తావా అంటుంది భార్య. మమ్మలను తండ్రి లేని వాడిని చేస్తావా, మా అవసరాలు ఎవరు చూస్తారు అని ఏడుస్తారు పిల్లలు. డబ్బులు అడిగితే ఇచ్చేవాడివి, మళ్ళీ అడిగేవాడివి కాదు, ఇలా ఎవరిస్తారు మాకు అని బంధువులు అంటారు. నీ పేరు చెప్పి ఎంతో ఎంజాయ్ చేసేవారం, నీవు దానిని దూరం చేస్తావా అంటారు మిత్రులు. సాధక, ఇది సాధకుడు బయట ఎదుర్కొనే పోరాటం. ఇక భయంకరమైన పోరాటం లోపల ఉంది. బయటి వాళ్ళని ఎదిరించి గుండు కొట్టుకోవడం, కాషాయం ధరించడం సులభమే. కానీ లోపల శత్రువులను సదా ఎదిరించడం చాలా కష్టం. ఇక్కడే గొప్ప గొప్ప స్వాములు సిద్ధులు మాయా సుడిగుండంలో పడ్డారు. ఏ క్షణం సాధకుడు పవిత్ర జీవితాన్ని ప్రారంభిస్తాడో ఆ క్షణమే లోపల యుద్ధం ప్రారంభం అవుతుంది. సంస్కారాలు విపరీతంగా రెచ్చిపోతాయి. ఒడ్డు మీద పడిన చేప ఏ విధంగా గిలగిల కొట్టుకుంటుందో ఆ విధంగా మనసు విషయసాగరంలోకి వెళ్ళాలని గిలగిల కొట్టుకుంటుంది. ఊపిరి ఆడని వాడు గాలి కోసం ఏ విధంగా పరితపిస్తాడో మనసు ఆ విధంగా కోరికల అనుభవం కోసం తపిస్తుంది. ఉదయాన్నే భగవద్గీత చదవమంటాడు గురువు. వద్దు వార్తాపత్రికను చదవమంటుంది సంస్కారం. ఉదయాన్నే 4 గంటలు ధ్యానం చేయమంటాడు గురువు. వద్దు 7 గంటల దాకా నిద్రపో అంటుంది సంస్కారం. రోజు పప్పన్నం తినమంటాడు గురువు. వద్దు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపలు తినమంటుంది సంస్కారం. విచ్చలవిడి శృంగారం వద్దంటాడు గురువు. అదే జీవితం అంటుంది సంస్కారం. ఈ విధంగా సంఘర్షణ పడటం వలన సాధకుడు నిరంతర అశాంతితో బతుకుతూనే ఉంటాడు. ఇదే ప్రతి మనిషి జీవితం. ఇదే ప్రతి మనిషి ఆవేదన. ఇదే ప్రతి మనిషి నరకయాతన. సాధకుడు బుద్ధుడిలాగా నిన్ను ఇల్లు విడవమని, భార్య బిడ్డలను త్యజించమని నేను చెప్పడం లేదు. నీవు నిమిత్త మాత్రంగా బ్యాంకులో క్యాషియర్ లాగా బతకమంటాను. బ్యాంకులో క్యాషియర్ దగ్గర ఎన్నో లక్షలు ఉంటాయి. అతనికి తెలుసు ఈ ధనం నాది కాదని, బ్యాంకు సొమ్మని. అందుకే అదేవిధంగా ఈ సంసారం నాది కాదని, భగవంతుడిదని తెలుసుకొని నీ భార్యాబిడ్డలను సేవ చేయమంటాను. అంతేగాని వారిపై మమకారం, వ్యామోహం, అనురక్తి వద్దంటాను. ఏదైనా త్యాగబుద్ధితో యుక్తంగా అనుభవించమంటాను. నీకు ఉన్నదంతా దైవానికో గురువుకో త్యాగం చేసి నీవు బిచ్చగాడిలా బతకమని నేను చెప్పడం లేదు. ఉదాహరణకు నీవు నెలకు 5,000 సంపాదిస్తున్నావు. నీకు అవసరం 4,000. మిగిలిన ధనాన్ని దైవానికి త్యాగం చేయమంటాను. కానీ నీవు బ్యాంకులో దాచుకుంటానంటావు. ఇదే తప్పు. నీ వద్ద 10 లక్షలు ఉంది. నీకు 5 లక్షలు చాలు ప్రశాంతంగా బ్రతకడానికి. మిగిలిన ధనాన్ని దైవానికో గురువుకో సమర్పించి మళ్ళీ ధన సంపాదన చేయవద్దంటాను. కానీ నీవు 10 లక్షలను 20 లక్షలు చేయాలంటావు. ఇదే తప్పు. నీ దగ్గర 1000 గజాల స్థలం ఉంది. నీకు 500 గజాలు అవసరం. మిగిలిన స్థలాన్ని గురువుకు త్యాగం చేయమంటాను. కానీ నీవు అలా చేయక పక్కనున్న 300 గజాల భూమిని కొనాలని చూస్తావు. అదే తప్పు. విషయానందాన్ని, కోరికలను ఎవరూ ఒకేసారి సంపూర్ణంగా త్యజించలేరు. అంచెలంచెలుగా త్యాగం చేయాలి. ఉదాహరణకు నీవు వారానికి 5 సార్లు మాంసాహారం తింటావు. ఒకేసారి మాంసాహారాన్ని మానివేస్తే ప్రమాదం కలుగుతుంది. కాబట్టి నెమ్మదిగా 4, 3, 2, 1, 0 లాగా తగ్గిస్తూ త్యాగం చేయాలి. ఇదే విధంగా ఏ కోరిక అయినా. సాధకుడా, నీకు MSc డిగ్రీ ఉంటే గానీ నీకు లెక్చరర్ జాబ్ ఇవ్వనంటాడు కాలేజీ ప్రిన్సిపాల్. నీకు బీటెక్ డిగ్రీ ఉంటే గానీ నీకు ఇంజనీర్ జాబ్ ఇవ్వనంటాడు కంపెనీ మేనేజర్. అదేవిధంగా నీకు త్యాగం ఉంటే గానీ నీకు నా సాక్షాత్కారాన్ని ఇవ్వనంటాడు దైవం. నీవు త్యాగం చేస్తే గానీ ఆత్మసాక్షాత్కారం కలిగించనంటాడు గురువు. కాబట్టి ఈ విధంగా తెలుసుకొని ఆచరించు, తరించు. పరమ గురు షిరిడి సాయి సమర్పణమస్తు.